నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. ముని మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. ఈ దినం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో అత్యంత పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి పర్వదినం శ్రీ నృసింహ జయంతి. వైశాఖ మాసంలో
స్వాతి నక్షత్రయుక్తంగా ఉన్నటువంటి చతుర్దశి రోజు స్వామివారు అవతరించినట్టుగా అనేక పురాణాల్లో ఇతిహాసాల్లో చెప్పడం జరిగింది. నృసింహస్వామి అవతారం అత్యంత అనూహ్యమైన స్వరూపంగా భక్తులు అడిగినదే తడవుగా వచ్చి అనుగ్రహించి దుష్ట సంహారం చేసినటువంటి నృసింహస్వామి అవతారం జరిగిన ఈ యొక్క పర్వదినం రోజు కదిరి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలో విశేషమైనటువంటి తిరుమంజన మహోత్సవం, తిరుమంజనాలు, ఇతర విశేష ఉత్సవ పూజలు జరిపిన తర్వాత సాయంత్రం శ్రీభూ సహితంగా వసంతవల్లభ స్వామివారు తిరువాభరణ భూషితులై శేషవాహనంపై తిరుమాడవీధుల గుండా విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. నృసింహ స్వామి యొక్క దర్శనం ఈ దినం చాలా విశేషం. అందున కదిరియందు ప్రహ్లాద సమేతంగా ఉన్న స్వామివారిని దర్శించడం కూడా ఎంతో ప్రశస్తమైనటువంటి దర్శనంగా చెప్పబడుతూ ఉంది. ప్రహ్లాద దర్శనం పాప విమోచనమని, ఆ యొక్క ప్రహ్లాద దర్శనం చేతనే పాపములన్నీ పటాపంచలై నృసింహస్వామి వారి అనుగ్రహం సులభంగా లభిస్తుందని ఆగమ శాస్త్రం. అటువంటి ప్రహ్లాద సమేతంగా వెలిసినటువంటి కాద్రి నృసింహస్వామి క్షేత్రంలో సాయంత్రం ఉదయము సాయంత్రం జరపబడేటువంటి ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా వీక్షించేటువంటి భక్తులకు కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు స్వామివారు ప్రసాదిస్తారని స్వామివారిని ప్రార్థిస్తూ భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహానికి పొందడానికి ప్రయత్నం చేయవలసిందిగా విన్నవిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. విఘ్నస మహాగురవే నమః. హరి ఓం. జై నరసింహ. అందరికీ సాయం అండి. ముఖ్యంగా మన అనుకున్న ప్రకారంగా వాళ్ళు గురు పౌర్ణమి లోపల మన రాష్ట్రాధ్యక్షుల వారు కూడా ఆన్లైన్ మీటింగ్లో ప్రతి జిల్లాలో కూడా ప్రత్యేక జిల్లాలో కూడా అన్ని సమితిల్లో కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలని చక్కగా చెప్పారు. కాబట్టి
మనమందరం కూడా జూన్ నెలాఖరు లోపల ముదుగుబ్బ, ఓడిసి, నల్లమాడ ఈ 3 చోట్ల మనం సమితిలు ప్రారంభించుకోవాలి. దీనికి సంబంధించి మీరు జూన్ 1st వీక్లో అందరి మీటింగ్లు పెట్టుకోండి. ఎన్నోడవరపల్లి రామకృష్ణ, నువ్వు అన్ని పెళ్లి పిలిచి ఒక డేట్ సార్ ఇచ్చామంటే రౌండ్ చెప్పి ఇచ్చామంటే ఆ డేట్కి మేము వస్తాం. పక్కినప్ప నువ్వు ఒక డేట్ ఇచ్చినట్టయితే ఆ డేట్కి మేము వస్తాం. జూన్ 1st వీక్లో ఓడిసి, నల్లమాడ రఘు నీకు కూడా జూన్ 1st వీక్లో ఇప్పుడు రేపు గురువారం చెప్పారు. గురువారం కాబట్టి రేపు గురువారం కష్టంగా వస్తారు మళ్ళీ వస్తారు కాబట్టి మాట్లాడుకోండి. ఈ జూన్ 1st వీక్లో మనం మీటింగ్ పెట్టుకుందాం. జూన్ లాస్ట్ వీక్లో ఈ 3 మండలాలను సమితిని ప్రారంభించుకుంటాం. ఏం చెప్పినా ఎవరు చెప్పినా కూడా మా సొంత నిర్ణయాలు ఏముండవు అనమాట. మన రాష్ట్ర పెద్దలు, మన మేనేజింగ్ ట్రస్ట్ గారు కావచ్చు, సెంట్రల్ ట్రస్టులు కావచ్చు, ఏమి వాళ్ళు ఇచ్చిన ఆదేశానుసారమే మనం జరుపుతాం. ఈరోజు మనందరం కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే స్వామివారు సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. అదేవిధంగా వాళ్ళందరూ పెద్దలందరూ కూడా స్వామి సెలెక్ట్ చేసుకొని స్వామి గైడెన్స్తోనే నడిపిస్తారు వాళ్ళందరినీ. మనకు మెయిన్ గోల్ ఏమంటే 2025 సంవత్సరం నవంబర్ 23వ తేదీన జరగబోయే స్వామివారి 100వ అంటే శత జయంతి ఉత్సవాలకు మనము సన్నద్ధం కావాలి. సన్నద్ధం కావాలంటే ఏం చెప్తాము? ఇప్పుడు ఒక అబ్బాయి బర్త్డే మన ఇంట్లో బర్త్డే ఉందంటాం. బర్త్డే అయిపోయిన వెంటనే అబ్బాయికి కేకో చాక్లెట్లో కొత్త డ్రెస్ ఎత్తుకొని పోయి అతను సంతోష పెడతామా లేదా అబ్బాయిని? మరి స్వామికి 100వ బర్త్డే చేస్తున్నాం. 100వ బర్త్డే చేయాలంటే స్వామిని మనందరం సంతోష పెట్టాలి కదా. సంతోష పెట్టాలంటే ఏం చేయాలా? ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలోనూ ఉండే గ్రామంలో ఉన్న ఎగ్జిస్టింగ్ భజన మండల్స్ స్ట్రెంథెన్ చేసుకొని పెద్దలు చెప్పినట్టు మనకు భజన, నగర సంకీర్తన, నారాయణ సేవ, బాల వికాస్ వెరీ సింపుల్. అవి ఇంప్రూవ్ చేసి ఇప్పుడు భజన ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ నుంచి నెలకోసారి నారాయణ సేవ చేస్తాం. మళ్ళా నెల నుంచి నగర సంకీర్తన, మళ్ళా నెల నుంచి బాల వికాస్ చేస్తాం. నెలకు ఒక విభాగానికి సంబంధించిన సమితి కోఆర్డినేటర్లు కానీ ఇచ్చి మనకు చాలా దగ్గరలో జిల్లా కోఆర్డినేటర్లు కూడా ఉన్నారు. రమ్మంటే వస్తారు. బాల వికాస్ కానీ, యూత్ కానీ అన్ని విభాగాలు వస్తారు. వాళ్ళు రమ్మంటే వాళ్ళ గైడెన్స్ లో కూడా మీరు తీసుకొని చేయొచ్చు. మనం ఒక అడుగు వేస్తే స్వామి 100 అడుగులు వేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, ముందర కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రామ భజన మండలికి సంబంధించిన బాధ్యతలో ఉన్న వాళ్ళే. మీరందరూ ఒక సమూహము, ఒక ప్రాంతానికి, ఒక క్వార్టర్స్కో, ఒక పల్లెకో భజన మండలికి మాత్రమే మిమ్మల్ని భగవంతుడు ఎంచుకున్నారు. ఇప్పుడు వీళ్ళున్నారు, మేమున్నాము. ఇప్పుడు వీళ్ళు ఇతను మనకు మన 9 మండలాలకు సమితిగా ఎవరి పనులు వాళ్ళు శక్తి కొద్ది భగవంతుడు ఎంత శక్తి వాళ్ళకి అందరికి ఇచ్చింటాడు. మనం చేయాల్సింది ఏమంటే ఒక అడుగు వేయాలి, ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వంకరకుంటంలో మేము వెళ్ళి చెప్తే అయ్యా ఒక చిన్న రూమ్ నేను జిల్లా అధ్యక్షులు కూడా లేదు, చిన్న రూమ్లో ఉంది, భజనలు స్టార్ట్ చేసుకోండి అని చెప్పింది. సార్ మేము వస్తామని చెప్పి అంటే ఇంకోటి మన అందరం పాత వాళ్ళమే, కొత్త వాళ్ళమే కాదు, అందరూ ప్రయత్నం చేద్దాం. ప్రత్యేకించి మరి ఒకసారి చెప్పడం ఏమంటే, సార్ అది మిస్ అయినాడు. మనము ఇదంతా ఎందుకు స్ట్రెంగ్తెన్ చేసుకోవాలనుకుంటున్నామంటే స్వామివారికి 2025లో జరిగే శత జయంతి ఉత్సవాలకు మనము భగవంతునికి సంతోష పెట్టడానికి భగవత్ కార్యక్రమాలు చేసుకుంటూ మన సంస్థలను స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ, సరే స్వామి ఆ 100వ శత జయంతి జరుపుకునేటప్పటికి నా బిడ్డలు కూడా చక్కగా నేను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నందుకు ఇల్లు బాగుపడమే కాకుండా పక్కన వాళ్ళు కూడా బాగుపరిచి ఈ సన్మార్గంలో నడిపిస్తున్నారు స్వామి. ఇంకా రెండోది, మనకు సేవా విషయంలో కూడా అనేక రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పెద్దలు ఓఎం చేస్తాడంట లిస్ట్ అంటారు కదా, అంత లిస్ట్ పెడుతున్నారు. ఇప్పటికే అది ఎక్కువైపోయింది. పేపర్లు చదువుకుంటే జిల్లా అధ్యక్షుల వారికి, స్టేట్ కోఆర్డినేటర్లకి టైం చాలా. మేము ఇంట్లో ఎప్పుడు సెల్ చూస్తానగా ఉంటుంది నా భార్య. నాకు 12 గ్రూపులు ఉన్నాయి. రాష్ట్ర గ్రూపులు, స్టేట్ గ్రూపులు ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. నేషనల్ గ్రూపులు 4 ఉన్నాయి. ఆల్ ఇండియా గ్రూపులు. ఇంకా మన జిల్లా గ్రూపులు 4 ఉన్నాయి. సమితి గ్రూపులు ఒకటి ఉంది. ఇంకా జిల్లాలో మళ్ళా సేవా కోఆర్డినేటర్ గ్రూపులు ఉంటాయి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గ్రూపులు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇవి కనీసం రోజుకు 40 నిమిషాల నుంచి 1 గంట సేపు ఆర్గనైజేషన్ విషయాలు చూసుకుంటే టైం చాలా. అంటే తెలుసుకుంటే మేము కూడా ఏం చేయలేడా మీ మాదిరి ఆ విషయాలు తెలుసుకుంటే టైం చాలా. మాకు ఇంకా ఏం సార్ వాస్తవంగా చెప్పాలంటే అది జరుగుతుంది. సాయిరాం స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్సాయి జిల్లాలో సత్సాయి సేవా సమితి కదిరిలో ఈనాడు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి భజన మండలంతో ఇక్కడ
సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం 30 పల్లెల వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో సంస్థలో జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సత్యసాయి లక్ష గృహ దివ్యనామ సంగీత మహాయజ్ఞాన్ని, నూతనంగా భజన మండలిని, నూతనంగా సమితులని ఇవన్నీ కూడా ప్రారంభించుకోవాలని చెప్పని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో శ్రీ సత్యసాయి జిల్లాని నెంబర్ 1గా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లోకి సత్యసాయి జిల్లాని అన్ని విభాగాలు ముందే ఉంది. ఆచార్య విభాగంలో అయితే భజన మండలి స్టార్ట్ చేసాం, సమితి స్టార్ట్ చేసుకున్నాం. విద్యా విభాగంలో అయితే మనకి ఎస్సీ రేటింగ్ కమిషన్లు కూడా 22,000 మంది రాశారన్నమాట. ఇక 32 మండలాల్లో 3,250 మంది ప్రభుత్వ ఉద్యోగులకు అక్కడ శిక్షణ ఇచ్చే వాళ్ళకి ప్రతి శనివారం కూడా ఈ యొక్క భారతీయ సంస్థ అంటే ఏంది, మానవతల గురించి చిన్నపిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా బాల వికాస్ సెంటర్స్ కూడా ఎక్కువగా ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట. ఇకపోతే సేవా విభాగంలో ప్రశాంత నిలయంలో ప్రతి నెలలో జరిగే సేవలకు ఏ రాష్ట్రంలో తక్కువ వచ్చినా కానీ సత్యసాయి జిల్లా నుంచే మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మనం ఇస్తూ ఈ సేవా విభాగంలో కూడా ముందుకు పోతున్నాం. యూత్ విభాగంలో కూడా ప్రతి నెల 2వ ఆదివారం నాడు యూత్ కార్యక్రమాలు కూడా మనం చక్కగా చేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మనం ఈ జిల్లాలో ఇంకా అభివృద్ధి చేసి గ్రామాన్ని సాయి నామాన్ని వినిపించాలని, 32 మండలాల్లో 32 సమితులు ప్రారంభించుకోవాలని, ప్రతి గ్రామంలో ఒక భజన మండలి కూడా స్టార్ట్ చేయాలని, ఆ విధంగా సత్యసాయి జిల్లా అంతా కూడా స్వామి యొక్క నామాన్ని వినిపిస్తూ దీన్ని ముందుకు తీసుకొని ప్రయత్నంలో ఈనాడు ఈ కదిరిలో ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి మనందరం కూడా చక్కగా పనిచేసి రాబోయే చక్కగా పనిచేసి దీన్ని అభివృద్ధి చేయాలని, అలాంటి శక్తి స్వామి మనందరికి కూడా నిండుగా మెండుగా దండివ్వాలని స్వామిని ప్రార్థిస్తూ అందరికి కూడా సాయిరామ్. దొరకనబడి ఏమైనా లోపలికి వెళ్ళిపోయినా అదే నాకు డౌట్ వస్తుంది. తీసుకోండి బాబు, ఇంకా మెట్టుకెళ్ళే దిగు వీటి వరకు నీకు భయం వద్దు. వీటి వరకు వీటి వరకు ఉన్నాయి అయినా నరేష్ జీవితాలేనా పిల్లలు తెలీదు ఇంత తక్కువ అయితే ఏం పర్లేదు కానీ ఇదేం భయం ఉంటుంది. ఏమంటే బరువు మంచి అంటే అక్క దిగి రానట్లా మన వల్ల
తీసుకోండి బాబు ఇంకా మెట్టుకెళ్ళే దిగు వీటి వరకు నేను నీకు భయం పడుగులిందిరా నరుకుదాంరా ఇక్కడ బయటికి రా అడిగినా ఏం కావాలో అని అడిగినా గాలి ఉంటాయా నరేష్ నరేష్కి ఈతలు దీంట్లో తీసుకురా ఏది బా కాదు ఇంతేనా భారతదేశం అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది ఎన్నో అద్భుతమైన కట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరునిపైన ఎంతైనా ఉంది. ఆ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నాటి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాలబావి అనగా క్షీరతీర్థం, అది నిర్లక్ష్యానికి గురి కాబడి ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ పాలబావి మొత్తం చెత్త చెదారంతో పేరుకుపోయి కనీసం ఆ తీర్థంలోకి దిగాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకొని కావచ్చు, కదిరి పట్టణం నుంచి కొంతమంది యువకులంతా కలిసి ఆ తీర్థంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలను తొలగించి చుట్టూ రంగులను కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనే ఆలోచన పెట్టుకోకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఇలాంటి పురాతన విషయాలు కావచ్చు, పురాతన నిర్మాణాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.